Hello viewers, welcome to Spoken English with Manjula Raj. Daily used sentences. Nothing is left with us. Nothing is left with us. మా దగ్గర ఏమీ మిగల్లేదు. లెఫ్ట్ అంటే ఏంటి? మిగల్లేదు అని. లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే మిగిలిపోయిన అన్నము అని. లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు. ఆ రకంగా మనము కొన్ని సెంటెన్స్ మాట్లాడవచ్చు. దే లెఫ్ట్ ఆల్రెడీ అంటాం. అంటే వాళ్ళు అప్పుడే ఆల్రెడీ వెళ్ళిపోయారు అని అర్థం కదా. అలాగే డోంట్ త్రో అవే ద లెఫ్ట్ ఓవర్ రైస్ అంటాం. వై? బికాస్ ఇట్ మే బీ నీడెడ్ బై సమ్ అదర్ పీపుల్. వేరే వాళ్ళకి అది అవసరమై ఉండొచ్చు. కాబట్టి వీ షుడ్ నాట్ త్రో అవే ద లెఫ్ట్ ఓవర్ రైస్. డోంట్ త్రో అవే ద లెఫ్ట్ ఓవర్ రైస్. Go in a left side. Go in the left side. What will say? Go in the left side అనేది. Walk in the left side అంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద రోడ్ రూల్స్లో అది కూడా ఒక రూల్ కదా. అంటే ఎడమ వైపే పోని. దే వోంట్ లీవ్ యూ సో ఈజీలీ. అంటే వాళ్ళు నిన్నంత తొందరగా వదలరు అంటారు. అంటే ఎప్పుడో కానీ పోయి కలిస్తే వాళ్ళు ఇంకా ఉండమని చెప్తారు కదా. యు బీ హియర్ ఓన్లీ సమ్ మోర్ టైమ్ అని లైక్ దట్ దే విల్ సే. సో అట్ దట్ టైమ్ విల్ సే దే వోంట్ లీవ్ యూ సో ఈజీలీ. కమింగ్ టు సెకండ్ సెంటెన్స్, ఇట్ డజంట్ నీడ్ బిగ్ బడ్జెట్ టు ఎంజాయ్ ద నేచర్. ఇట్ డజంట్ నీడ్ బిగ్ బడ్జెట్ టు ఎంజాయ్ ద నేచర్. బిగ్ బడ్జెట్ అంటే ఎక్కువ ధనము అని అర్థం. జనరలీ బడ్జెట్ అంటే ఏంటి? ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్, దీస్ ఆర్ ఆల్ together known as budget. In every house will have our own budget. Government once in an year they will leave the budget. Union government every year on February 1st they will release the budget. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత రాబడింది, అవన్నీ కూడా వివరంగా చెప్పేదే బడ్జెట్. ఎవ్రీ మంత్ వీ విల్ ప్రిపేర్ బడ్జెట్ ఫర్ అవర్ హౌస్. సో లైక్ దట్. సో లెట్స్ గో. ఆర్ యూ ఎంజాయింగ్ ద నేచర్ గురించి మాట్లాడేటప్పుడు ఆర్ యూ ఎంజాయింగ్ ద నేచర్? ఎస్, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద నేచర్. సో మెనీ గుడ్ థింగ్స్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద నేచర్. What's the difference between nature and human beings? Human beings are known as rational animals. అంటే రీజన్ ఉంది, మనిషికి ఒక రీజన్ ఉంది. అయితే యానిమల్స్, బర్డ్స్, మరి చెట్లు, ఇవన్నీ కూడా నేచరు, వాటికి రీజన్ లేదు. మనల్ని రీజన్ అడుగుతాయా? లేదు. బట్ మ్యాన్ ఈజ్ నోన్ యాజ్ రేషనల్ యానిమల్ అంటాం. సో in so many ways we can enjoy the nature. Nature gives us so many good things like that. Let's go to third sentence. Is that money sufficient for you? Is that money sufficient for you? నీకు ఆ డబ్బు సరిపోతుందా? Is that money sufficient for you? అంటే ఆ డబ్బు నీకు సరిపోతుందా? సఫిషియెంట్ అంటే ఏంటి? కావలసినంత ఉండడాన్ని సఫిషియెంట్ అంటాం కదా. సఫిషియన్సీ అని అంటే ఏంటంటే మరి కావలసినంత, వాళ్ళకు కావలసినంత ఉంది అంటే దే ఆర్ వెరీ సఫిషియెంట్ అంటాం. వాళ్ళకు కావలసినంత ఉంది. సో దే ఆర్ ఎంజాయింగ్ ద సఫిషియెంట్ లైఫ్ అంటాం. వాళ్ళు కావాల్సినంత ఉంది కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ టైం టు గో దేర్. నాకు కావాల్సిన టైం లేదు అక్కడికి వెళ్ళడానికి. దే డోంట్ హ్యావ్ సఫిషియెంట్ నాలెడ్జ్ అంటాం. ఒక్కోసారి వాళ్ళకు తగినంత జ్ఞానం లేదు అంటాం కదా. మరి ఐ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ ల్యాండ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిగ్ హౌస్ అంటాం. అంటే నాకు పెద్ద స్థలం లేదు, పెద్ద ఇల్లు కట్టుకోవాల్సినంత స్థలము లేదు. అలాగే. సో
Coming to fourth sentence. How will it be if I go there? How will it be if I go there? నేను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక క్వశ్చన్. ఇఫ్ ఐ గో దేర్ దే మే క్వారల్ విత్ మీ. నేను అక్కడికి వెళ్తే వాళ్ళతో గొడవ పడవచ్చును. ఇఫ్ ఐ గో టు హైదరాబాద్ ఇట్ విల్ బీ కూలర్ దాన్ చెన్నై. నేను హైదరాబాద్కి వెళ్తే అక్కడ కూల్గా ఉంటుంది, చెన్నై మీద కూల్గా ఉంటుంది. క్యాన్ దే గెట్ బెటర్ జాబ్ ఇఫ్ దే గో దేర్? వాళ్ళు అక్కడికి వెళ్తే మంచి జాబ్ దొరుకుతుందా, బెటర్ జాబు? ఈ రకంగా మనము మాట్లాడచ్చు. సో హౌ విల్ ఇట్ బీ ఇఫ్ దే గో దేర్? అలాగా అక్కడికి వెళ్తే ఎలాగుంటుంది అనేది ఆ రకంగా మనం ఎన్నో మాట్లాడచ్చు. సో కమింగ్ టు ఫిఫ్త్ సెంటెన్స్. డోంట్ నెగ్లెక్ట్ ఓల్డ్ పీపుల్. డోంట్ నెగ్లెక్ట్. నెగ్లెక్ట్ అంటే ఏంటి అర్థము? నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యము అని అర్థం. డోంట్ నెగ్లెక్ట్ ఓల్డ్ పీపుల్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ డ్యూటీ అంటాం. నీ కర్తవ్యాన్ని నీవు నిర్లక్ష్యం చేయొద్దు, నీ యొక్క పనిని నీవు నిర్లక్ష్యం చేయొద్దు. He failed in the exam with his mere negligence. He failed in the exam with his mere negligence. Mere అంటే కేవలం, నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యం. అతడు కేవలం తన నిర్లక్ష్యం ద్వారా ఫెయిల్ అయ్యాడు. ఒక్కోసారి ఏమంటామంటే పోయి డాక్టర్ దగ్గర చూపించుకోండి, నిర్లక్ష్యం చేయొద్దంటాం కదా. డోంట్ నెగ్లెక్ట్ టు కన్సల్ట్ ద డాక్టర్ అంటాం. అది. సో ఆర్ యు ఫాలోయింగ్? ఐ థింక్ నో. నౌ కమింగ్ టు సిక్స్త్ సెంటెన్స్. Last week you were not to be seen anywhere. Last week you are not to be seen anywhere. నీవు ఎక్కడా కనిపించలేదు, పోయిన వారం నీవు ఎక్కడా కనిపించలేదు. ఐ లాస్ట్ మై పెన్ సమ్వేర్, ఇట్స్ నాట్ టు బి సీన్ ఎనీవేర్ అంటాం. నా పెన్ ఎక్కడికి పోయింది, ఎక్కడా కనిపించడం లేదు అని అంటాం. వీ షుడ్ నాట్ టు బీ సో యారగెంట్ అంటే టు బీ అంటే అలాగ ఉండడం, మనం అంత యారగెంట్గా ఉండకూడదు. నో. సో లాస్ట్ వీక్ యు ఆర్ నాట్ టు బి సీన్ ఎనీవేర్. టీచర్ విల్ ఆస్క్ ద చిల్డ్రన్ టు బీ సైలెంట్. ఇట్ వాజ్ ప్రూవ్డ్ టు బీ రాంగ్. ఇట్ వాజ్ ప్రూవ్ టు బీ రాంగ్ అంటాం. అంటే అది తప్పని ప్రూవ్ చేయబడింది, అంటే నిర్ణయించబడింది అని అర్థం. లాస్ట్ వీక్ యు ఆర్ నాట్ టు బి సీన్ అనే దాని మీద ఈ రకంగా మాట్లాడవచ్చు. సమ్ అదర్ సెంటెన్సెస్. హౌ ఈజ్ ఇట్ దట్ యు కేమ్ హియర్? హౌ ఈజ్ ఇట్ దట్ యు కేమ్ హియర్? అదేంటి ఇలా వచ్చారు అని అంటాం ఒక్కోసారి కదా, ఆశ్చర్యపోతాం. అంటే రాక వచ్చే వాళ్ళను మనం సర్కాస్టిక్గా అడిగే ఒక క్వశ్చన్ ఇది కదా. హౌ ఈజ్ ఇట్ దట్ యు కేమ్ హియర్? రారు కదా మీరు ఇక్కడికి. మరి తెలుగులో అంటాం కదా, ఊరక రారు మహానుభావులని, అలాగా. హౌ ఈజ్ ఇట్ దట్ యు కేమ్ హియర్? అదేంటి ఇలా వచ్చావు అంటున్నారు. నువ్వు రావు కదా, తప్పిపోయి వచ్చావా ఏంటి అని చెప్పడం అనమాట. అదేంటి ఇలా వచ్చావు అని అడుగుతాం ఎవరిని, కొందరిని అడుగుతాం మనం కదా. హౌ ఈజ్ ఇట్ దట్ యు కేమ్ హియర్? హౌ ఈజ్ ఇట్ యు అగ్రీ టు మ్యారీ దట్ గర్ల్? అదేంటి నువ్వు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నావు, ఒప్పుకోవు కదా అంటాం. ఇంకొకటి, హౌ ఈజ్ ఇట్ దట్ దే స్టాప్ ద వార్? వాళ్ళు చక్కగా బాగా ఫెరోషియస్గా యుద్ధం చేస్తున్నారు కదా, ఎలా స్టాప్ చేశారు అని. అవును. సో హౌ ఈజ్ ఇట్ దట్ దే స్టాప్ ద వార్? అలాగా కొన్ని మనము మాట్లాడవచ్చును హౌ ఈజ్ ఇట్ అనే దాని మీద కదా. హౌ ఈజ్ ఇట్ దట్ ఇట్ ఈస్ రైనింగ్ సో హెవీలీ ఇన్ సమ్మర్? సమ్మర్లో వర్షం సరిగా రాదు, అయితే ఏంది ఇలాగా సమ్మర్లో ఇంత వర్షం వస్తుంది? హౌ ఈజ్ ఇట్ దట్ ఇట్ ఈస్ రైనింగ్ సో హెవీలీ ఇన్ సమ్మర్ అని అంటాం కదా. సో లెట్స్ గో టు ఎయిత్ సెంటెన్స్. యూ షుడ్ బీ జెన్యున్. యూ షుడ్ బీ జెన్యున్.
అంటే నువ్వు యథార్థంగా ఉండాలి, లేదా ఆనెస్ట్గా ఉండాలి. ఆనెస్ట్ అంటే ఏంటి? యథార్థంగా ఉండడం అన్నమాట. సో యూ షుడ్ బి జెన్యున్. ఈజ్ దట్ సర్టిఫికేట్ జెన్యున్ అంటాం. అంటే ఈ సర్టిఫికేట్ కరెక్టా అని అర్థం. హీ ఈజ్ ఎ జెన్యున్ పర్సన్ అంటాం. అతడు చాలా ఆనెస్ట్ పర్సన్. హిస్టరీ ఈజ్ ద రికార్డ్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్ట్స్ అబౌట్ ద పాస్ట్. సో మెనీ genuine facts. History is the record of genuine facts about the past. యథార్థమైన విషయాలు రికార్డ్ చేసినదే ఆ రికార్డే చరిత్ర అంటాం కదా. సో లెట్స్ గో టు 9th sentence. Till now not now let's go to 9th sentence. Till now they did not start from there. ఇంతవరకు వారు అక్కడి నుండి బయలుదేరనే లేదు అని. మనం ఎవరి గురించైనా వెయిట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఈ మాట అంటాం కదా, టిల్ నౌ దే డిడ్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఇప్పటి వరకు వాళ్ళు బయలుదేరలేదు అని, ఇంకా అక్కడే ఉన్నారు అని. టిల్ నౌ దే డిడ్ నాట్ వేకప్. ఇంతవరకు వాళ్ళు మేల్కోలేదు, నిద్ర నుండి మేల్కోలేదు. టిల్ నౌ దే డిడ్ నాట్ ఫినిష్ ద వర్క్. ఇంతవరకు వాళ్ళు వర్క్ ముగించలేదు, ఫినిష్ చేయలేదు. టిల్ నౌ దే డిడ్ నాట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఇంతవరకు వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్టే చేయలేదు. టిల్ నౌ దే డిడ్ నాట్ రికవర్ ద మనీ. ఇంతవరకు వాళ్ళు మనీని రికవర్ చేయలేదు. అంటే రికవరీ అంటే ఏంటి? కోలుకోలేదు అని మామూలుగా అంటాం. టిల్ నౌ హీ డిడ్ నాట్ రికవర్డ్ ఫ్రమ్ హిస్ ఇల్నెస్ అంటాం. అంటే అతను జబ్బు నుండి ఇంతవరకు కోలుకోలేదంటాం. అలాగే రికవరీ అంటే ఏంటి? పోయిన దాన్ని తీసుకొని రావడాన్ని రికవరీ అంటాం. సో టిల్ నౌ దే డిడ్ నాట్ రికవర్ దట్ మనీ. ఆ మనీని ఇంకా ఇంతవరకు వాళ్ళు తిరిగి తీసుకోలేదు. టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ వీ హ్యావ్ టు బీ పేషెంట్. ఈ వారం లాస్ట్ వరకు మనము పేషెంట్గా ఎదురు చూడాలి. అలాగే ఎన్నో చెప్పొచ్చు అనమాట. టిల్ ద బెల్ రింగ్స్ వీ హ్యావ్ టు వెయిట్. బెల్ అయ్యేంత వరకు మనము వెయిట్ చేయాలి అలాగా. సో లెట్స్ గో టు 10th sentence. ఐ నో దెమ్ వెరీ వెల్. ఐ నో దెమ్ వెరీ వెల్. నాకు వాళ్ళు బాగా తెలుసు. వెరీ వెల్ అంటే బాగా తెలుసు. వెల్ అంటే మనము మరి మంచి చెడ్డ అని కూడా అంటాం కదా. ఐ నో దెమ్. హౌ ఫార్ యు నో అబౌట్ దెమ్ అంటాం. నో అనేది తెలుసుకోవడానికి. నో అంటే ఏంటి? తెలుసుకోవడం. నీవు ఎంతవరకు వాళ్ళు నీకు తెలుసు అని అంటాం. ఐ నో నథింగ్ అబౌట్ దెమ్ అంటాం ఒక్కోసారి. లేదా ఐ నో నథింగ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ అంటాం. ఆ ప్రాజెక్టు గురించి నాకు ఎక్కువ తెలీదు. ఐ నో నథింగ్ అబౌట్ దెమ్ అంటాం. వాళ్ళ గురించి నాకు ఎక్కువగా తెలీదు అని అంటాం. ఇంకా వెల్ అనే దాని గురించి ఇట్స్ వెల్ అండ్ గుడ్ దట్ యు గాట్ ఇట్ అంటాం. నీకు ఇది మంచిదైంది, నీకు అది దొరికింది అంటాం. సరే, లెట్స్ ఐ థింక్ దట్ యూ ఫాలోడ్ దిస్ క్లాస్. ప్లీజ్ రిపీట్ ఆల్ ద సెంటెన్స్. అండ్ here I am giving 3 or 4 sentence or 2 or 3 sentence for every example. For every sentence I am giving 3 or 2 examples. So totally I am going to give 20 or 30 sentence in this class. So repeat all those sentence and imply all those sentence in day-to-day life. Okay? All the best. Thank you.